మా అన్న కొన్న బండికి ఈ రోజు అయితే పూజ చేపిస్తున్నాము. అసలు ఏం జరిగిందంటే మొన్న మేము కొత్త బైక్ తీసుకున్నాం కదా, ఇంకా దానికి డాక్యుమెంట్స్ అవన్నీ కంప్లీట్ చేసుకుని బైక్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి 9 o'clock అయితే అయిపోయింది. మా అన్న బైక్ కొనిందేమో మంగళవారం సాయంత్రం, ఇంకా పూజ వచ్చి శుక్రవారం అయితే చేపిస్తున్నాము. ఎందుకు ఎంత గ్యాప్ వచ్చిందంటే మా అన్నకు పని ఉండే బయటికి అయితే వెళ్ళాడు, అందుకే పూజ చేపించలేకపోయినాడు. బండి కొండే వెంటనే ఇంక ఈ రోజు ఖాళీనే కాబట్టి మా పెద్ద ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో అయితే పూజ చేపిస్తున్నాము. పర్టికులర్ గా ఆంజనేయ స్వామి గుళ్ళోనే పూజ ఎందుకు చేపిస్తున్నాం అంటే మేము ఒకటే కాదు, చాలా మంది కొత్త బైక్ గుణాలందరూ ఆంజనేయ స్వామి గుళ్ళోనే పూజ చేపిస్తారు. ఎందుకంటే ఆయన తోడుగా ఉంటాడని చెప్పి అందరి నమ్మకము. ఇంకా కొంతమంది అయితే ఆంజనేయ స్వామి బొమ్మని స్టిక్కరింగ్ కూడా వేపిస్తారు బైక్స్ పైన, ఆయన తోడుగా ఉండి ఏం జరగకుండా ఆపుతాడని. అందుకే కొత్తగా ఏం కొన్నా కూడా ఫస్ట్ ఆంజనేయ స్వామి గుళ్ళోనే పూజ చేపిస్తారు చాలా మంది. ఇంకా మా బండి కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన్న అయితే బైక్ కి నిమ్మకాయలు కడుతున్నాడు. పూజ అయిపోయిన తర్వాత బండి తీసుకుని ఒక రౌండ్ అయితే వేసి రావాలంట. ఇంకా మన్న అయితే బైక్ తీసుకుని ఒక రౌండ్ అయితే వేసి వచ్చాడు. ఈ బైక్ మైలేజ్ ఎంత ఇస్తారో చెప్పలేదు కదా ఇంతవరకు. ఫుల్ చార్జ్ చేస్తే 130 km అయితే వస్తుంది. ఇంకా స్పీడ్ విషయానికి వస్తే మనకి ఏ మోడ్ కావాలో ఆ మోడ్ లో పెట్టుకుని అయితే వెళ్ళొచ్చు, చాలా కంఫర్టబుల్ గా ఉంటది. అన్నట్లు మర్చిపోయినాడు, మీరు కొత్త బైక్ కొంత ఏ గుళ్ళో పూజ చేపిస్తారో కామెంట్ చేయండి. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే మరి ఉంటాను.